ముదిరాజు బంధువులందరికీ, మెపా కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మెపా డోనర్స్కి, రాష్ట్ర కమిటీ సభ్యులకి, జిల్లా కమిటీ సభ్యులకి, మండల గ్రామ కమిటీ సభ్యులందరికీ ఈ యొక్క సంధ్యాకాలంలో ఈ పెద్దమ్మ తల్లి సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇటీవల కాలంలో నా పైన వచ్చిన ఆరోపణలు తీవ్రంగా నిరాధారమైనవి అని తెలియజేసుకుంటూ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ గారు పెద్దరు, మరి మీరు గౌరవనీయులు, ఒక హోదాలో ఉన్నారు డాక్టర్ వృత్తిలో, మరి మీరు ఇలాంటి నిందలు వేయడం సరికాదని వాటికి జవాబుగా ఈరోజు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ పెద్దమ్మ తల్లి దగ్గరికి రావడం జరిగింది. మీరు చేసిన నిందలు ఒకవేళ వాస్తవమా అవాస్తవం అనేటువంటిది నిరూపణ చేసుకోవడానికి ఈ పెద్దమ్మ తల్లి సాక్షిగా మీరు రావడానికి సిద్ధమా? నేను ప్రమాణం చేసి చెప్తున్నా, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పే ధైర్యం మీకుందా? రావాలని తెలియజేసుకుంటున్నా. మీరు గ్రూపులో సభ్యులను రిమూవ్ చేస్తున్నారని ఆరోపణ కూడా చేశారు. గత 5 సంవత్సరాలుగా మీరు స్టేజీల మీద కూడా చెప్పడం జరిగింది. రాత్రులు తగలనక 500 గ్రూపులను మెయింటైన్ చేస్తున్నారు పులి దేవేందరు. మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఒక గ్రూప్ మెయింటైన్ చేయడమే ఈ రోజులలో ఎంతో కష్టంగా ఉంది. అలా అన్వాంటెడ్ మెసేజ్లు వస్తాయి, అవన్నీ చెక్ చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఒక గ్రూపును, ఒక సంస్థను, మెపాను ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఆ గ్రూపులలో చేర్చడానికి మీరు కనీసం ఒక ఎంప్లాయీని కానీ ఎవరి కానీ చేర్చారా? దానికి సిద్ధమా? మరి పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్పండి. మరి మీరు ఒక్కరినైనా 500 గ్రూపులలో ఒక్కరినైనా చేర్చారా? ఇప్పటి వరకు ఒక్క జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో మీరు టచ్లో ఉన్నారా? అదేవిధంగా మీరు ఎన్నో ఆరోపణలు చేశారు, వాటన్నిటికీ నేను సమాధానం చెప్తున్నాను. మీరు నా మీద లావాదేవీలు అని చెప్పారు. గత సంవత్సరము మన కాసాని వీరేష్ దగ్గరికి వెళ్ళి డైరీకి మాసపత్రిక కానీ నేను వెళదామనంటే అక్కడ మీరు ఒక్కరే వెళ్ళండి, ఆయన ఇచ్చే 10,000 20,000కు నేనెందుకు ఇంతమంది ఎందుకంటే నేను ఒక్కరిని వెళ్ళి 2 లక్షల చెక్కును అతని ద్వారా బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, బ్లాంక్ చెక్ ఇచ్చి ఏమైనా రాసుకోమంటే నేను నా జాతికి సేవ చేయడానికే పుట్టాను, కరోనా కాలంలో కూడా మరో జన్మ ఎత్తాను, ఈ మరో జన్మ ముదిరా జాతి కోసమేనని నేను తప్పులు చేయకుండా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ప్రభుత్వ టీచర్ను, నేను తినే ఆలోచన నాకు లేదు. నా భార్య ఒక విద్యావేత్త, ఒక అడ్వకేటు. ఆ 2 లక్షల బ్లాంక్ చెక్కును తీసుకొచ్చి మనం మెపా అకౌంట్లోనే ఇచ్చి నా స్వహస్తాలతో మెపా తెలంగాణ అకౌంట్లో వేయడం జరిగింది. మరి ఆ 2 లక్షల రూపాయలలో మనం డైరీకి కొన్ని డబ్బులు తీయడం జరిగింది. అది మీకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మాసపత్రిక అంటున్నారు. మాసపత్రిక లీగల్గా ఉండాలంటే అన్ఎంప్లాయీ ఉండాలనే ఉద్దేశంతో మీకు చెప్పి, మరి ఆ ఎడిటర్ గారి పేరు, మరి లావణ్య గారి పేరు ఒక అన్ఎంప్లాయీ, మీ కుటుంబ సభ్యులందరూ ఎంప్లాయీస్, మరి ఒక అన్ఎంప్లాయీ ఉండాలనే ఉద్దేశంతో మనం లావణ్య పేరు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా లావణ్య గారి పేరు మీద ఒక అకౌంట్ అని చెప్పడం జరుగుతుంది. మీరు అసలు మీకు ఒక ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, మనం రూము, మన మెపాకు ఆఫీసు లేదు, మరి ఏం చేద్దామని అందరితో చర్చించిన సమయంలో మీరందరూ సైలెంట్గా ఉన్న క్షణంలో మరి మన ఇంటికి కొందరు మన కుటుంబ సభ్యులు, మన మెపా సభ్యులు రావడం జరిగింది. అన్న మీరు తీసుకోండి అన్న, ఒక అకౌంట్ తీసుకుని అన్న, ఎందుకంటే మీ పేరు మీద మనం ఆఫీస్ ఓపెన్ చేద్దామని అంటే మాకు వీలు కాదన్న పక్షంలో మరి నేను ఇంత బిజీలో ఉన్నా ఏం చేద్దామని మరి మా భార్య ఫోన్ నెంబరు ఫోన్పే చేయడం జరిగింది. దాంట్లో ఫోన్పేలో దాతలు ఆగస్టులో 2,700, సెప్టెంబర్లో 3,111, అక్టోబర్లో 3,400, ఈ విధంగా అక్టోబర్ వరకు 9,211 రూపాయలు మాత్రమే లావణ్య ఫోన్పేలో. అవి దేనికి చేసినామయ్యా? మన రూమ్ ఆఫీస్ కోసం, అంతే కదా. అదేవిధంగా ఈ 2 లక్షలలో మనం దేని ఖర్చు పెట్టినామని ఇది మొత్తం రాసి మనం ఒకరోజు మన ఆఫీస్, మా కుటుంబ సభ్యులు అందరం మీ ఇంట్లోనే కూర్చొని మనం చర్చించుకోవడం జరిగింది. మీరు అందరు సంతకాలు పెట్టడం జరిగింది. మరి మీరు రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఈ పెద్దమ్మ తల్లి సాక్షిగా మీరు ప్రమాణం చేయండి. ఒక్కరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మాట్లాడారా? కాళ్ళరిగేలా తిరిగారా? ఈ విధంగా చూడండి, రిజిస్ట్రేషన్ పత్రాలు నేను బోనాల రమేష్ మన సభ్యులందరూ తిరిగి వీటిని రెండింటిని చేయడం జరిగింది. ఇది ఒరిజినల్ పేపర్స్. ఇది మనం చేర్చుకుంటున్న లావాదేవీలు అంటే ఒక 2 లక్షలు నేను పోయి తెచ్చినాయి. అవి కూడా ఫోన్పేలో లావైన పడ్డ అవి మాత్రమే. మరి ఇటీవల కాలంలో మన పరకాల సభలో వినండి ఒకసారి, పరకాల సభలో ఎవరి మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి సలాభం కోసం అక్కడ పెట్టడం జరిగింది. మరి వరంగల్లో పెడదామంటే అక్కడనే పెడదామంటే సరే ఎవరైతే మన కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా అని పెట్టడం జరిగింది. దాన్ని కూడా నేను పని చేయలేదని అంటే నేను ఈ పెద్దమ్మ తల్లి సాక్షిగా మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సిద్ధమా కాదా? నేను పని చేయలేదు,
దేవేందర్ మెపా కోసం పని చేయలేదు, పరకాల సభ కోసం పని చేయలేదు, స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు అంటే నేను కరోనా అవస్కులర్ నెక్రోసిస్ కాలు నొప్పితో పడుకొని నేను ఇంట్లో పంటే నా ఇంటికి మీ అన్న మీ డ్రైవరు వచ్చి నన్ను బదిలన్న క్షణాలు 2 సార్లు ఉన్నాయి. అయినా నేను రాత్రి 10 గంటల వరకు తిరిగి ఆ మెపా సభ కోసం తిరగడం జరిగింది. ఒక్కొక్కరు పేర్లు చెప్తున్నారు, 50,000 తీసుకొని ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఫ్రీగా ఎవరు చేయలేదు. మనం మన సొంతంగా మన టైంను, మన సమయాన్ని, నా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి, నా కుటుంబాన్ని పక్కన పెట్టి, నా చిన్న పిల్లలను చూసుకోకుండా నేను జాతికి సేవ చేస్తుంటే ఈరోజు నిందారోపణలు చేయడం మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఇటీవల రాజకీయంగా మీరు ఎన్నో నిందారోపణలు చేశారు. కొన్ని రాజకీయ శక్తులతో మీరు కుమ్మక్కై ఢిల్లీకి వెళ్ళి ఒకరినే వెళ్తున్నారు. ఢిల్లీకి ఒకరు వెళ్తే రాష్ట్ర కమిటీకి చెప్పాలి, రాష్ట్ర జిల్లా అధ్యక్షులకు చెప్పాలి, నాకు చెప్పాలి. మరి నా ఇష్టం నా వ్యక్తిగతంగా పోతా అన్నారు. అది మీ విఘ్నతకి, అక్కడ ఏం జరిగిందో మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. మళ్ళీ రాజకీయంగా మీరు మీ ఇంట్లో కూర్చొని కొన్ని రాజకీయ నాయకులతో మాట్లాడుకొని విందులు విలాసాలతోటి మందు బాటిళ్లతోటి మీరు అక్కడ దావతులు చేసుకున్నారా లేదా ఒకసారి ప్రమాణం చేద్దాం రండి. ఇక్కడ పెద్దమ్మ తల్లి సాక్షిగా నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధమా అని చెప్తున్నా. ఇలాంటి ఎన్నో ఉన్నాయి చెప్పుకున్న పోతే ఎందుకు మన జాతి పరును మనం బదాన్ని వేసుకోవడం ఎందుకని నేను ఓపిక బట్టి నేను లోపల మదన పడుతూ జాతి కోసం 18 గంటలు పని చేస్తున్నాడు దేవేంద్ర అని పరకాల సభలో నువ్వు చెప్పిన మాట వాస్తవా కాదా ఒకసారి నీ మీద ప్రమాణం చేసుకో. నీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ పరకాల సభ కోసం ఇంత సమయాన్ని కేటాయించాలా, వాళ్ళ ఆత్మసాక్షులకు ఒకసారి పరిశీలన చేసుకోమని చెప్పండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఎందుకు అని నేను ఓపిక పడుతున్నాను. నేను జాతికి సేవ చేయలేదు. దేవేందరు అక్రమ బుద్ధి చక్రమ బుద్ధి అని చెప్తున్నారు కదా, నువ్వు నీలాగా సోషల్ మీడియాలలో పైసలు ఇచ్చి పెట్టించుకునే నాకు స్తోమత లేదు. నేను మామూలు కుటుంబం నుంచి వచ్చిన నీలాగా ఆస్తులు అంతస్తులు సంపాదించలేదు. నీలాగా నేను ఈ విధంగా నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ జాతికి తెలవాలి కదా, ఎవరు ఏందనేది తెలవాలని ఇన్ని రోజులు ఆగి ఓపిక బట్టి ఈరోజు మన కుటుంబ సభ్యుల ముందుకు వస్తున్నా. మీ అందరికీ మరీ ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడినట్లయితే మరొకసారి ఈ పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా, మీరు వచ్చి ప్రమాణం చేయండి అని మరొకసారి మిమ్మల్ని విన్నవించుకుంటున్నా. మీ అందరి విఘ్నతకే వదిలేస్తున్నా. మెపా ఉంటుంది, మెపా కోసం నా జీవితాన్ని కూడా పణంగా పెట్టినాను. ఇక నుంచి కూడా మెపా కోసమే పనిచేస్తాను నా కుటుంబ సభ్యులు అని తెలియజేసుకుంటూ, రానున్న కాలంలో అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శులతోటి ఒక మీటింగ్ పెట్టుకొని కొత్త రాష్ట్ర వర్గ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ, జై ముదిరాజ్, జై మెపా, ముదిరాజ్ ఐక్యత, మెపా ఐక్యత, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి.